प्रिय संतों के चरणों में प्रणाम करते हुए सभी हिंदू समाज के जितने भी संगठन हैं, हिंदू समाज के नाते एकत्र आने के कारण उन सबको भी प्रणाम करते हुए और यहाँ जितने भी मातृशक्ति सिद्धे माताएं और भाइयों, आप सबको मेरा विनम्र प्रणाम है। पहले बांग्लादेश में अभी तक जितने लोगों का बलिदान हुआ है, माता भगिनी भाइयों का, उनके प्रति श्रद्धांजलि समर्पण करते हुए आज अपने सबके मन में जो वेदना है, जो पीड़ा है, जो आक्रोश है, वो हम सब समझ सकते हैं। శుభాకాంక్షలు తెలపడానికి ఒక హాలిడే లేదు, అన్ని మైనస్ అయ్యేది ఒకటి ప్లేస్ కావాలంటే ఇది ఒకటే ఉండాలి దేశంలో. ఈ న్యూ దేశం కావాలంటే ఈ మిస్ కాల్ ఇవ్వడం వల్ల 1,00,000 మంది సంతకాల సేకరణ అంటే మిస్ కాల్తోని నరేంద్ర మోడీ గారికి అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 1,00,000 రాగానే వెంటనే మన దేశంలో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు, శివాజీ హైందవ సైన్యం నుండి హైందవీ స్వరాజ్య అభియాన్ దివస్ అనేటువంటి కార్యక్రమం ద్వారా ఒక హాలిడే వస్తుంది త్వరలో. మిగతా హాలిడేలన్నీ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, శివాజీ విషయంలో మాత్రం ఖచ్చితంగా హాలిడే కోసము ఈ యొక్క గ్లోబల్ హిందూ ఫెడరేషన్ యాప్ లో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా 079410557779. నేను అందరిని ఎందుకు తీసుకుని ఉన్నా అంటే ఈ నంబర్ మిస్ కాల్ కంపల్సరీ ఇవ్వాలి, కంపల్సరీగా. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. भारत माता की जय श्री राम। पहले तो यहाँ जितने भी जो हिंदू जो अपना काम धाम सब छोड़कर हमें बांग्लादेशी हिंदुओं की रक्षा के लिए आवाज उठाना, जब सोच रखकर जितने भी हिंदू यहाँ पर आए हैं, मैं आप सबको हृदय से बहुत बहुत धन्यवाद प्रकट करता हूँ और इस मंच पर उपस्थित साधु संतों के चरणों को प्रणाम करता हूँ। सभी हिंदूवादी संस्थाओं के अधिकारीगण, सभी लोग इस मंच पर उपस्थित है, उनको भी हृदय से धन्यवाद प्रकट करता हूँ। मित्रों, समय की पाबंदी है, लेकिन आज बांग्लादेशी हिंदुओं के समर्थन में चिन्मया कृष्णदास जी को जिस प्रकार से वहां पर हिंदुओं की रक्षा के लिए आवाज उठाने पर देशद्रोह का मुकदमा लगाकर जेल में डाला गया। चिन्मया कृष्णदास जी के समर्थन में एक एडवोकेट आया था, वो था मुसलमान, उसको मार दिया गया, मीडिया में उसको बाहर आने नहीं दिया गया। लेकिन और एक हिंदू एडवोकेट, वो एडवोकेट जो उनके समर्थन में उनके बेल ప్రపంచంలోని ఏ దేశమైనా రక్షించబడాలన్నా, శాంతిగా ఉండాలన్నా ప్రపంచంలోని హిందువులు రక్షించబడాలి. హిందుత్వం ప్రమాదంలో పడితే ప్రపంచమే ప్రమాదంలో పడుతుంది. బంగ్లాదేశ్ ముస్లింలు హిందువులపై చేయి చేసుకొని దాడి చేసి బంగ్లాదేశ్ని ప్రమాదంలోకి నెట్టేశారు. కాబట్టి హిందువులపైన ఎవరు చేయి వేసుకున్నా ఆ దేశం, ఆ జాతి కనుమరుగైపోవాలి. ఆ స్థాయిలో మన ప్రతిక్రియ ఉండాలి. జై శ్రీరామ్. మన ప్రధాన ఉద్దేశం బంగ్లాదేశీ హిందువులకు సంఘీభావం చెప్పడంలో భాగంగానే ఈనాటి కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తా ఉన్నాం. భాగ్యనగర్ వేదికగా ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతుంది.